నెమ్మది నెమ్మదిగా ఉగ్రవాదులు, ముఖ్యంగా జెహాదీ ఉన్మాద ఉగ్రవాదులు పాకిస్తాన్కి అటువైపు నుంచి, పాకిస్తాన్ వైపు నుంచి మన దేశంలోకి వస్తున్నటువంటి ఉగ్రవాద భావజాలాన్ని మనసులో మోస్తున్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యాలయాల మీద దాడి చేయటం మొదలుపెట్టారు. నాగపూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ని టార్గెట్ చేస్తూ ఇటీవల 2 సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద కూడా పెట్రోల్ బాంబు దాడి జరిగింది. జూన్ 16వ తారీఖు అర్ధరాత్రి దాదాపు 1 గంటకి చేరువవుతున్నటువంటి సమయంలో 2 వ్యక్తులు వచ్చి గాజు పెంకులు, మేకులు ఇవన్నీ నింపినటువంటి పెట్రోల్ బాంబులను వెలిగించి ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీదకి విసిరేశారు. అందులో ఒక పెట్రోల్ బాంబు అంత దూరం వెళ్ళలేదు. ఒక పెట్రోల్ బాంబు ఆర్ఎస్ఎస్ కార్యాలయపు గేటుని తగిలింది. తరువాత రోజు సీసీటీవీ ఫుటేజ్ చూసిన తరువాత ఈ కార్యక్రమం ఇలా చేశారు, 2 ఉగ్రవాదులు వచ్చారు, దాడి చేశారు. అయితే ఆ దాడి మిస్ అయిందన్నటువంటి విషయము బయటకు వచ్చింది. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి అదనపు భద్రత కల్పించడం కూడా జరిగింది. కానీ దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్ని టార్గెట్ చేయాలన్న లక్ష్యం ఉన్నట్టుగా, ఈ జెహాదీలకు ఈ లక్ష్యం ఉన్నట్టుగా కనపడుతోంది.